హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే చిన్న షార్టే అనమాట. మా బాబు బర్త్డే అయితే తీసాను. అయితే బర్త్డే ఎలా చేయించామంటే మా బాబుని అడిగామన్నమాట. ఫస్ట్ నీకు ఎలా చేస్తే ఇష్టం నాన్న, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న పిల్లల్ని పిలవమంటావా, లేదంటే నీకేమన్నా చాయిస్ ఉందా అని చెప్పేసి అడిగామన్నమాట. ఇక వాడిని అడిగితే మమ్మీ ఇక్కడ పిల్లలు ఏం వద్దు, నేనైతే డాడీ డ్యూటీ దగ్గర అయితే చేసుకుంటాను అని చెప్పాడనమాట. ఎందుకంటే డ్యూటీ దగ్గర చాలామంది వీడికి అలవాటు అనమాట. చాలా ఇష్టంగా చూస్తారు వాళ్ళు కూడాను. మా వాడు కూడా చాలా ఇష్టంగా వాళ్ళతో ఆడుకుంటాడు అనమాట. ఇక మా వాడు కోరుకునే విధంగానే బర్త్డే అయితే ప్లాన్ చేసామన్నమాట. ఇక ఎలాంటి డెకరేషన్లు అలాంటివి ఏం చేయలేదు. ఫస్ట్ 2 years చేసాము, కానీ తర్వాత ఇప్పుడైతే దూరంగా ఉంటున్నాం కదా, ఇక పెద్ద ప్లానింగ్ అయితే ఏం చేయలేదు. జస్ట్ కేక్ కటింగ్ చేసేసి బయటకి అయితే వెళ్దామని అనుకున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి కేక్ అయితే కటింగ్ అయిపోయింది. కేక్ కూడా మోడల్ ఏదన్నా కావాలని కూడా అడిగాము. వద్దు మమ్మీ మీకు నచ్చింది వేసేయండి అని చెప్పాము. ఇక మేము కూడా పెద్ద ఛాన్స్ ఏం తీసుకోలేదు. ఇక కేక్ చేసే వాళ్ళకి చెప్పామన్నమాట, ఇలా చేసేయండి నార్మల్గా అని చెప్పేసి చెప్పాము. కానీ కేక్ అయితే అసలు ఇక్కడ అస్సలు బాగాలేదు, నిజంగా చెప్తున్నాను. లేయరు అదే క్రీమ్ లేయర్ అయితే ఎంత ఉందో 2 రెట్లు ఉందనమాట. బ్రెడ్కి 2 రెట్లు క్రీమ్ లేయర్ ఉందనమాట. అస్సలు బాగాలేదు. ఇక్కడ అలాగే అయింది, నాగర్ కర్నూలులోనూ అలాగే అయింది. అస్సలు కేక్ అయితే అసలు టేస్ట్ బాగాలేదు. కేక్ అంటే విజయవాడలో కేక్లే బాగుంటాయి అనిపిస్తుంది నాకైతే. నాకు అలాగే అనిపించింది. ఒక నైట్ ముందు చెప్పిన నాన్నకి అక్కడ పార్సిల్ చేయించేసి ఇక్కడికి పంపించేవాళ్ళేమో, అనవసరంగా ఇక్కడ డబ్బులు వేస్ట్ చేసుకున్నాం అని చెప్పేసి అనుకున్నాము. కేక్ అయితే 5 kgs తీసుకున్నాము. కేజీ వచ్చేసి 300 అలా పడిందనమాట. డబ్బులన్నీ వేస్ట్ అనే అనిపించింది. మేమైతే ఒక్క ముక్క కూడా తినలేదు. అయితే కటింగ్ చేసినప్పుడు బాబుకు చిన్న ముక్క పెడతారు కదా, ఆ ముక్క తినేపాటికే మా వాడికి మార్నింగ్ మోషన్స్ అయితే పట్టుకున్నాయి. అలా ఉన్నాయి ఈ కేకులు. ఇక తినాలంటే భయం వేసింది. చిన్న ముక్క నోట్లో పెట్టుకున్నాను. ఇక నాకైతే ఎగటొచ్చేసేసింది. ఇక తినను కూడా తినలేదనమాట. ఇక అక్కడ వాళ్ళే తినేశారు. ఇక అక్కడ కేక్ కటింగ్ అయితే అయిపోయిన తర్వాత రెస్టారెంట్కి అయితే వచ్చాము. మా ఫ్రెండ్ ఉంది కదా లీలా, మీకు అందరికీ తెలుసు, వీడియోలో చాలాసార్లు చూసారు. ఇక వాళ్ళని కూడా తీసుకొని చిన్న ట్రీట్ ఇద్దాంలే అన్నట్టుగా తీసుకొని అయితే బయటకు వచ్చాము. కానీ రెస్టారెంట్లో ఫుడ్ మాత్రం ఫుల్ సాటిస్ఫై అనమాట. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇక ఇదైతే మా బాబుకి వచ్చిన గిఫ్ట్ అండి. ఓకేనా, మరి ఉంటాను, బాయ్.